చాణక్య నీతి ప్రకారం ఈ 10 సందర్భాల్లో మౌనంగా ఉంటేనే విజయం. అవి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. 1. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంటే ఆ గొడవతో మీకు ఎలాంటి సంబంధం లేకపోతే అందులో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. అలా కాదు అని గొడవలు వేలు పెడితే చివరికి మీకే ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. 2. ఒకరు తమ గొప్పతనం గురించి చెప్పుకుంటుంటే మీరు మౌనంగా ఉండటమే మంచిది. ఒకవేళ వారి మాటలకు భంగం కలిగిస్తూ మీరు మాట్లాడితే ఖండించినట్లు అవుతుంది. జలసీగా ఫీలవుతున్నారు అని అవతలి వ్యక్తికి అనిపిస్తుంది. 3. ఎవరికైనా మీ మీద కోపం వస్తే వారి కోపాన్ని మౌనంగా ఎదిరించాలి. అంటే ఏం మాట్లాడకుండా ఉండాలి. ఇలా చేస్తే వారి కోపం తగ్గుతుంది. వారు తమ తప్పును గ్రహిస్తారు. 4. ఒక విషయానికి గురించి పూర్తిగా తెలియకపోతే దాని గురించి మాట్లాడకుండా ఉండటమే మంచిది. లేకపోతే హాఫ్ నాలెడ్జి కారణంగా అనుకోకుండా వేరే వారికి నష్టం కలిగించవచ్చు. 5. మీరు ఎంత చెప్పినా మిమ్మల్ని అర్థం చేసుకోని వ్యక్తిని కలిస్తే మౌనంగా ఉండటమే మంచిది. ఎందుకంటే వారు మీ ఫీలింగ్స్ పట్టించుకోరు. అందుకే సైలెంట్గా ఉండటం బెటర్. 6. ఒకరు మరొకరి గురించి చెడుగా మాట్లాడుతుంటే మీరు కూడా అందులో పాల్గొనవద్దు. ఎందుకంటే ఇవాళ వారు మరొకరి గురించి చెడుగా మాట్లాడుతున్నారు, రేపు మీ గురించి కూడా బ్యాడ్గా మాట్లాడవచ్చు. 7. ఎవరైనా మీతో వారి సమస్యలను షేర్ చేసుకుంటే వారి మాటను జాగ్రత్తగా వినాలి. వారికి సరైన సలహా ఇవ్వడానికి ముందు కాసేపు ఆలోచించాలి. మంచి ఐడియా తడితేనే తిరిగి మాట్లాడాలి. 8. మీకు ఏ విధంగానూ సంబంధం లేని విషయంలో మీరు మాట్లాడకుండా ఉండటమే మంచిది. అనవసరంగా మాట్లాడటం వల్ల అనవసరమైన గొడవలు జరగవచ్చు. 9. ఒక వ్యక్తి తన ఫీలింగ్స్ను నార్మల్ వాయిస్లో చెప్పలేకపోతే అసలు చెప్పకూడదు. అలా కాదు అరుస్తూ తమ ఫీలింగ్స్ వెల్లడిస్తానంటే అది మంచిది కాదు. ఒక వ్యక్తి అరుస్తున్నాడంటే తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారని అర్థం. ఇలా అరవడం వల్ల ఇతరులు బాధపడతారు, భయపడతారు లేదా కోపంగా ఉంటారు. కాబట్టి ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేని వారు మౌనంగా ఉండటం మంచిది. 10. ఎవరి గురించైనా అనవసరంగా మాట్లాడటం లేదా కామెంట్ చేయడం మంచిది కాదు. ఒకరిని తక్కువ చేయడం, వారిని అవమానించడం లేదా వారి గురించి అబద్ధాలు చెప్పడం వల్ల వారికి మనసు నొచ్చుకుంటుంది. కాబట్టి అనవసరమైన పరిస్థితుల్లో మౌనంగా ఉండటమే మంచిది.